యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నీతి న్యాయములు దేవుని సింహాసనముకు పునాదులు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. 89వ కీర్తన 14వ వచనం మీరు తర్వాత తప్పకుండా చదువుకోవాలి. అక్కడ దావీదు ఏమంటాడంటే దేవునితో, ప్రభువా నీతి న్యాయములు నీ సింహాసనముకు పునాదులు, ప్రేమ నమ్మకత్వము నీకు ముందుగా నడుస్తాయి. రైచియస్నెస్ అండ్ జస్టిస్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ యువర్ థ్రోన్ అండ్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ వాక్ బిఫోర్ యూ అంటాడనమాట. ఈ వాక్యము చాలా సంవత్సరాలు నేను ధ్యానించానండి. పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు బోధించారో. 50 రోజులు 50 మంది నీతిమంతులని గురించి ధ్యానించుకున్నా. దేవుడు ఈ లోకంలో నీతిమంతులని నాటాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ఈ లోకంలో మనం స్థాపించాలి. పరలోక ప్రార్థనలో చెప్తాం కదండి, పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. మీ రాజ్యము, పరలోక రాజ్యము భూమి మీదికి తీసుకురావాలి. ఎవరంటే మనమే. మరియ తల్లి, యోసేపులు, అబ్రహాం దగ్గర నుంచి ఇస్సాకు, యాకోబులు, ఆ తర్వాత మోషే, తర్వాత జాషువా, నెహీమియా, ఎజ్రా, వీళ్ళందరూ దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో నాటారండి. దేవుని రాజ్యం అంటే రోమా 14:17 అన్నమాట. తినుట త్రాగుట కాదు, అది సైతాన్ రాజ్యం అండి. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధ ఆత్మ మనలో నివసిస్తూ మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నీతిని బోధిస్తూ మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడనమాట. పరిశుద్ధ గ్రంథం ఏంటి అంటే ఇది నీతి గ్రంథం అండి, ప్రేమ గ్రంథము, క్షమాపణ గ్రంథము, న్యాయమైన గ్రంథం అన్నమాట. అందుకే ప్రభు ఏం చెప్తాడంటే, నాకు ఎప్పుడు నా సింహాసనానికి పునాదులు ఏంటి అంటే నీతి న్యాయం అన్నమాట. పరలోకంలో న్యాయాధిపతి అయిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు కూర్చున్న సింహాసనానికి పునాదులు నీతి న్యాయం. కనుక యేసు ప్రభు పేరు చెప్పుకునే వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళు కూడా నీతి న్యాయం. మీ ఇంటి పునాదులు, మీ జీవితం యొక్క పునాదులు నీతి న్యాయం, ఈ రెండు. తర్వాత ఆ దేవునికి ముందుగా ఆయన నడిచేటప్పుడు ప్రేమ నమ్మకత్వం అన్నమాట. ఈ రెండు ఆయనకి ముందుగా నడుస్తాయి. నేను వచ్చేటప్పుడు ధ్యానిస్తున్నానండి. మా ఇంటి నుంచి ఇక్కడ రావాలి దివ్యవాణి కంటే ½ an hour అవుతుందన్నమాట. ధ్యానిస్తూ వస్తున్నాను. అప్పుడు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నా. యేసు ప్రభు నడుస్తున్నప్పుడు ఆయన ముందు ప్రేమ, ఆ తర్వాత నమ్మకత్వం అన్నమాట. ఆయన ఒకరోజు లూకా సువార్త 7వ అధ్యాయంలో 11 నుంచి మనం చదివితే, వేకువజామున ప్రొద్దున్నే నాయిను అనే గ్రామానికి వెళ్తున్నాడు. ఆ ద్వారం దగ్గర వచ్చేసాడు. అక్కడి నుంచి ఒక శవాన్ని మోసుకొని వస్తున్నారు. ఒక యవనస్తుడు మరణించాడు. వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంది, విధవరాలన్నమాట. నేను చనిపోయి నువ్వు ఉంటే బాగుండేది, నాకు ఇప్పుడు దిక్కెవరు, నీ మీదనే అన్ని ఆశలు పెట్టుకొని నేను బ్రతుకుతున్నాను అని తల మీద దుమ్ము పోసుకొని ఏడుస్తూ ఉండొచ్చు. యేసు ప్రభు ఆమెను చూస్తాడండి. చూసి ఆయన కనికరముతో కదిలించబడి ఆమె దగ్గరికి వెళ్ళి ముందు ఏం చెప్తాడంటే, అమ్మ ఏడవద్దమ్మా, ఏడవకమ్మా అని అమ్మని ఓదార్చి ఆ తల్లిని మళ్ళీ పాడి దగ్గరికి వెళ్ళి బాబు చేయి పట్టుకొని యవ్వనుడా లెమ్ము అంటాడు. వెంటనే ఆయనలో ఉన్న జీవం ఆ చనిపోయిన బాబులోకి వెళ్ళి యవనస్తునిలోకి లేస్తాడు. జీవం వచ్చేస్తుంది. అప్పుడు తల్లికి ఇస్తాడనమాట. అంటే ఆయన ముందు ఏం నడుస్తుంది అంటే దేవుని ముందు, క్రీస్తు ముందు ప్రేమ నడుస్తుందండి. ఆయన ఒకసారి విశ్రాంతి దినం, సబ్బాత్ అంటారు వాళ్ళు, ఆ స్థలాలని నేను చూశాను
దేవుని కృపని బట్టి కనుక చెప్తున్నా అనమాట. ప్రార్థనా మందిరానికి వస్తున్నారండి, యెరూషలేంలో దేవాలయం. వస్తుంటే దారిలో బెత్సైదా కోనేరు అనమాట. అక్కడ దాని చుట్టూ కూడా చాలామంది రోగులు ఉన్నారు. అయితే యేసుప్రభు అలా నడుస్తున్నారు. అక్కడికి వచ్చేసరికి ఒక వ్యక్తి అక్కడ 38 సంవత్సరాల నుంచి ఉన్నాడండి. 38 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం దేవదూత ఒక ప్రత్యేక దినాన్ని వచ్చి నీటిని కదిలించినప్పుడు నీటిలోకి ఎవరు దిగితే వాళ్ళకి స్వస్థత. కానీ నాకు పక్షవాతం ఎవరు దించుతారు చెప్పండి? అప్పుడు యేసు ప్రభు ఆయన బహుకాలం నుండి అక్కడ ఉన్నాడని గ్రహించి ఆయన దగ్గరకు వెళ్ళి, నీవు స్వస్థత పొందకూర్చున్నావా? చూడండి ఎంత ప్రేమను. ఆయన ఏం ప్రార్థించట్లేదు అసలు, కానీ ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన మీ ప్రక్కన ఉన్నారు, మీతో ఉన్నారు. నేను ఎప్పుడు చెప్పుకునే ప్రార్థన సెయింట్ ప్యాట్రిక్ గారి ప్రార్థన అండి. క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నా ముందు ఉన్నాడు, క్రీస్తు నా వెనకాల ఉన్నాడు నన్ను కాపాడడానికి, నా ప్రక్కన ఉన్నాడు చేయి పట్టుకొని నడిపించడానికి, నా పైన ఉన్నాడు నన్ను ఆశీర్వదించడానికి, నా క్రింద ఉన్నాడు. అంటే మనం పైనుంచి కింద పడతామనుకోండి, పడిపోకుండా పట్టుకుంటాడనమాట. మా మామగారు రెంట్కి ఉన్నప్పుడు అండి, నా పెళ్ళికి చాలా ముందనమాట, వాళ్ళు కింద రెంట్కి ఉండేవాళ్ళు, పైన ఇంకొకరు రెంట్కి ఉండేవాళ్ళు అంటండి. అయితే పైన బాబు ఒక 10 నెలల బాబు అనుకుంటా ఏడుస్తున్నాడని వాళ్ళ మమ్మీ ఇట్లా జో కొడుతూ ఉందంట. జో కొడుతూ ఉంటే ఏం జరిగిందో వరండాలోనే మా మామగారు కింద ఉన్నారనమాట. బాబు జారి ఆ తల్లి ఒళ్ళుంచి కింద పడిపోయినాడంటండి. కరెక్ట్గా మా మామగారి చేతిలో పడిపోయాడనమాట. అప్పుడు ఇంకా బాబు బ్రతికాడు, లేకపోతే పసిపిల్లవాడు కదా. యేసు ప్రభు కూడా మనల్ని అలాగే అండి, మనం పాపంలో పడిపోయే స్థితిలో పడకుండా మనల్ని పట్టుకుంటాడు, పైనుంచి ఆశీర్వదిస్తాడనమాట. యేసు ప్రభు అలా నడుస్తుంటే ఇప్పుడు బెత్సైదా కోనేటి వద్ద ఉన్నటువంటి పక్షవాత రోగి 38 సంవత్సరాలు అక్కడ ఉన్నాడంటే చూడండి, యేసు ప్రభు పుట్టక ముందే అనమాట. నీవు స్వస్థత పొందకూర్చున్నావా అని అడిగి, నువ్వు లే నాన్న, లేచి నీ పడకెత్తుకున్నాడు అనగానే ఆయనలో నుంచి శక్తి వెళ్ళి ఆయన లేస్తాడండి. లేచి పడకెత్తుకొని ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని దేవాలయానికి వచ్చేస్తాడు. యేసు ప్రభు వాక్యం బోధిస్తూ ఉంటారు. ఆ బోధిస్తూ తర్వాత అతని దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇప్పుడు నీకు స్వస్థత అయింది కదా. అవునయ్యా, చాలా వందనాలు, నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. ఇదిగో నీకు మరింత కీడు కలగకుండుటకై ఇక పాపము చెయ్యకు. ఆ పాపం వల్ల ఈ పక్షవాతం వచ్చిందనమాట. కొన్ని రోగాలు 50% వరకు మనం చేసే పాపం వల్ల వస్తాయండి. మోషే వాళ్ళ అక్క చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఆ తమ్ముడి మీద గొనుగుతుందన్నమాట. గొనగగానే వెంటనే దేవుడు ఆమెకి కుష్ఠనిస్తారు. మోషే ప్రార్థిస్తాడు, మా అక్కని క్షమించండి, ప్లీజ్ క్షమించండి అంటే, సరే క్షమిస్తా, ఒక 10 రోజులైతే ఉండని ఆ కుష్ఠ, అప్పుడు ఇంకొకసారి ఇలా గొనకుండా ఉంటుంది దైవజనుడి మీద అని అనమాట. నాలుకతో చేసే పాపం నుంచి మనకు విడుదల కావాలండి. కన్నులతో చేసే పాపం నుంచి విడుదల కావాలి. నేను 11వ కీర్తన 7వ వచనం కూడా ఒక మాట చెప్తాను. ప్రభువు నీతిమంతుడు, న్యాయమును ప్రేమించువాడు, నీతిమంతులు అతని దివ్యముఖమును దర్శింతురు. ఇలాంటి వాక్యాలన్నీ నేను పడుకున్నా లేచినా అలాగే ధ్యానించుకుంటాను. ప్రభు నీతిమంతుడు, న్యాయంను ప్రేమించువాడు, నీతిమంతులు అతని దివ్యముఖమును దర్శింతురు. నీతిమంతులు అతని దివ్యముఖాన్ని దర్శిస్తారు. ఇక్కడ దర్శిస్తారు, అక్కడ పరలోకంలో కూడా అన్నమాట. అష్టభాగ్యాలు మీరు చదివితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 7వ వచనము, దయామయులు ధన్యులు, వారు దయను పొందేదరు. మొదటిది 5:3 చూద్దామండి. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడదురు. దేవరాజ్యం వారిది అంటే అర్థం ఏంటంటే మనం పరలోకానికి వెళ్తామన్నమాట. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యం వారిది. అంటే ఇలా ఎవరు ధర్మంగా
జీవిస్తారో, నీతిగా జీవిస్తారో వాళ్ళు ఈ లోకంలో ఎప్పుడు హింసించబడతారండి. ఎందుకంటే ఈ లోకం సైతాన్ యొక్క అధికారం క్రింద ఉంది. 1 యోహాను 5:19 యోహాన్ రాస్తాడు మొదటి లేఖలో అన్నమాట. ఈ ప్రపంచం అంతా కూడా సైతాన్ యొక్క అధికారంలో దుష్టత్వం క్రింద ఉంది కనుక నీతిమంతులు హింసించబడతారు. యేసు ప్రభునే తీసుకుంటే ఈయనని సిలువ వేయండి, బరబ్బాని విడిచిపెట్టండి. ఇప్పుడు ఒక చోట 5 నీతిమంతులు ఉన్నారనుకోండి, 95 మంది దుష్టులు ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళని హింసిస్తారనమాట. నీతిమంతులు ఎప్పుడు ఈ లోకంలో అంగీకరించబడరండి. యేసుప్రభు కాలం నుంచి ఇప్పటి వరకు కూడా నీతిమంతులు సిలువ వేయబడతారు, దుష్టులు మరి దండలు వేస్తారనమాట. అట్లాంటి కాలం. ప్రభువు నీతిమంతుడు, న్యాయాన్ని ప్రేమించేవాడు. ఆయన నీతిమంతులు ఆయన దివ్యముఖాన్ని దర్శిస్తారు. అంటే యోబు ఫస్ట్ జ్ఞాపకం చేశారండి. కొంతమందిని ఈరోజు ఒక్కొక్క సమరీలాగా చెప్పమ్మని. యోబు ముందు వ్రాయబడిన పుస్తకం అండి అది. ఆది గ్రంథం కంటే ముందుగా వ్రాయబడిన గ్రంథం, పుస్తకం కాదు గ్రంథం. ఇవన్నీ ఇది ఒక లైబ్రరీ లాగా 73 గ్రంథాలు ఉన్నాయన్నమాట. ఇందులో మొదటి గ్రంథం యోబుని ఒక నీతి వృక్షంలాగా దేవుడు ఈ లోకంలో నాటాడు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలప్పుడు అబ్రహాం కంటే కొంచెం ఒక తరం ముందు అన్నమాట. అంటే అబ్రహాం వాళ్ళ నాన్న తరం. ఆదికాండం 11 అధ్యాయంలో చివరిలో అబ్రహాం వాళ్ళ నాన్నగారు తెర గురించి రాయబడి ఉంటుంది. అబ్రహాం వాళ్ళ ఊరు మీరు పటం చూసినట్లయితే ఇక్కడ ఊరు, వాళ్ళ ఊరి పేరే ఊరండి. ప్రక్కన ఊజు వీళ్ళది ఉంటుంది అనమాట. యోబు వాళ్ళ ఊరు ఉంటుంది. ఈ యోబు ఆయన గురించి మీరు చదివితే తప్పకుండా చదవండి. యోబు 1-2 అధ్యాయాలు, తర్వాత 29, 31, తర్వాత 42 చివరి మీరు చదవాలి. ఇవి తప్పకుండా చదవాలన్నమాట. యోబుని గురించి దేవుడు ఏం చెప్తున్నారంటే, ధర్మాత్ముడు, నీతిమంతుడు, దోషరహితుడు, పాపంనకు దూరంగా ఉండువాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. యోబు అనే అద్దంలో మనల్ని చూసుకోవాలన్నమాట. ఈ 50 మంది ఒక అద్దంలో చూస్తే అప్పుడు మన ప్రతిబింబం కనపడాలి. యోబు అంటే ఆ యోబుకి ప్రతిబింబంగా మనం ఉండాలన్నమాట. దేవుడు ఆయనను గురించి పరలోకంలో సైతాన్తో చెప్తున్నారు, యోబు ఎవరు అనుకుంటున్నావు? దోషరహితుడు, నాలుకతో పాపం చేయలేదు, కళ్ళతో పాపం చేయలేదు, ధర్మాత్ముడు, నీతిమంతుడు. ఆయన ఏంటి అంటే ఆయన ఊరి పెద్ద అండి, పెద్దగా అందరి తగాదాలు తీరుస్తాడు, జడ్జి అన్నమాట. అయితే 31వ అధ్యాయంలో యోబు చెప్తాడు, నేను ఏది చెప్తే ఇంక అదే వేదం అన్నమాట. అందరూ నన్నే సమర్థిస్తారు అనే ధీమాతో ఎప్పుడూ కూడా నేను అన్యాయపు తీర్పులు తీర్చలేదు. చూడండి, మనస్సాక్షి అన్నమాట. ఆ ఊరి పెద్ద ఆయన ఏ మాట చెప్తే అదే వేదం అన్నమాట. అలా అని నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవించలేదంటాడు. ముందు యోబు 31:1 ఏమంటాడంటే, యోబు తన కన్నులతో నియమం చేసుకున్నాడండి, పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదని. సో ప్రతి ఒక్క కుటుంబం యొక్క పునాది ఎలా ఉండాలనంటే, ఒక భర్తకి ఒకే భార్య, ఒక ఆదాముకి ఒకే అవ్వ, వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. హెబ్రీ 13:4 మీరు మీ పడక గదిలో రాసుకోవాలి. వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. భార్యని తాకినట్లు ఎవరిని తాకకూడదు, భార్యని చూసినట్లు ఎవరిని చూడకూడదు. స్త్రీలు కూడా భర్తని తాకినట్లు ఇంకెవరిని తాకకూడదు. ముందు ప్రార్థన అంటే ప్రభు నాకు అదే చెప్తారు, మీ దేహం పరిశుద్ధంగా ఉండాలి. వివాహానికి ముందు, వివాహానికి తర్వాత కూడా. వివాహానికి తర్వాత భార్య భర్తలు క్రీస్తుతో అన్నమాట. అది చెప్తున్నారు. కన్నులకి నియమం చేసుకున్నాడు యోబు. రెండవది యోబు ఏమంటాడంటే, నాలుకతో నియమం చేసుకున్నాడు. యోబు 27:3-4 వచనాల నుంచి 3-6 వరకు మీరు చదవాలండి. అక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, నా ముక్కు రంధ్రములలో నీ శ్వాస ఉన్నంత వరకు ఈ నాలుక అసత్యము పలుకదు, ఈ పెదవులు అబద్ధములాడవు. సత్యమైన నాలుక అండి. యెషయా 33:15
నీతిగా జీవించువాడు, సత్యం పలుకువాడు, లంచములకు చేయి చాచనివాడు పర్వతం మీద ఉన్నతమైన దుర్గంలాగా సురక్షితంగా ఉంటాడంట అని చెప్తున్నారు. సామెతల గ్రంథం 1:20 మీరు చదివితే దుష్టుల ఇండ్లు మంటల్లో కాలిపోతాయంటండి. నిన్న చూస్తూ ఉన్నాం, ఏంటో బుల్డోజర్స్ హైడ్రా అనేదో చెప్తున్నారు, కూలగొడుతూ ఉన్నారనమాట. నీతిమంతుల ఇండ్లని దేవుడు కాపాడుతారండి. మీ కష్టార్జితంతో మీరు ఇల్లు కట్టారనుకోండి, ఆ ఇల్లు కూలదండి. నీతి, న్యాయము, పరిశుద్ధత, ప్రేమ మన యొక్క కుటుంబానికి పునాదులుగా ఉండాలన్నమాట. నీతిమంతులు దేవుని దర్శిస్తారన్నారు కదా, యోబు అంత నీతిగా ఉంటాడండి. ఇంకా 29:14 చెప్తాడు, నేను ధర్మమునే వస్త్రముగా, న్యాయమునే చొక్కాగా, తలపాగగా ధరించాను. ధర్మాన్ని ధరించాడండి ఆయన, నీతిని వస్త్రంగా ధరించాడు. అందువల్లనే దేవుడు పరలోకం నుంచి దిగొస్తాడండి. అప్పుడు యోబు అంటాడు 42వ అధ్యాయంలో ముగించేటప్పుడు అన్నమాట, నీవు సర్వశక్తిమంతుడవు ప్రభా, నువ్వేం చేయాలనుకుంటే అవి చేస్తావు. నేనే తెలివి మాలి నేను మాట్లాడాను తండ్రి, నన్ను మన్నించండి అని అంటాడనమాట. ఇంతకుముందు నీ గురించి విన్నాను ప్రభా, నువ్వు నీతిమంతుడు, ధర్మాత్ముడు, ప్రేమామయుడు, న్యాయాధిపతి అయిన దేవుడు అని విన్నాను. కానీ ఇప్పుడు నేను నా కళ్ళతో చూస్తున్నాను. ఈ శ్రమల తరువాత దేవుణ్ణి కళ్ళతో చూస్తాడనమాట. మనం కూడా ప్రతి పేజీలో దేవుణ్ణి చూడాలండి. ఈ లోకము మనలో దేవుని యొక్క నీతిని చూడాలి. అది అందుకొరకు మనల్ని నాటాడనమాట. అబ్రహాంని కానా దేశంలో నాటాడు. ఆ తర్వాత ఎలీషా ప్రవక్త చూడండి, నాకు చాలా ఇష్టం అండి. ఎలీషా ప్రవక్త 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 16లో ఆయన, నీవు యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే నీకు స్వస్థత అని నామాను సిరియా సైన్యాధికారికి చెప్తాడు. ఆయన ముందు అన్నా కూడా మునుగుతాడు. మునిగిన తర్వాత స్వస్థత కలుగుతుంది. అప్పుడు అయ్యా నేను కానుకలు తెచ్చాను నీ కొరకు, పట్టుబట్టలు, వెండి, బంగారు నాణాలు తీసుకొచ్చాను, స్వీకరించు అని రథాల నిండా తీసుకొస్తాడండి. నీ కానుకలేవి నాకు అక్కర్లేదంటాడు. అది అండి, అది ఒక దైవజనుని యొక్క సాక్ష్యం అన్నమాట. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి 13వ శతాబ్దంలో ప్రపంచాన్ని కదిలించిన ఒక నీతి వృక్షం అండి. దేవుడు ఆయనను పిలిచిన తర్వాత ఆయన చేతితో డబ్బు ముట్టుకోలేదు. నా ఆత్మీయ గురువు గారు కూడా అంతేనండి, ఫాదర్ లూర్దు తుమ్మా, ఆయన కూడా డబ్బు ముట్టుకోరండి. ఆయన దగ్గర ఒక 2 అంగీలు ఉంటే చాలా ఎక్కువ అన్నమాట. ఎప్పుడైనా ఏమైనా తీసుకెళ్తే నాకెందుకు 2 అంగీలు ఉన్నాయి చాలు, లేని వాళ్ళకి ఇచ్చేసే అని చెప్తారు. ఏ టైంలో బైబిల్లో నాకు డౌట్స్ వచ్చాయని ఫోన్లో అడిగినా కూడా చెప్తారు, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్, ఐఎమ్ ద ప్రీస్ట్ ఫర్ ద పీపుల్ అని చెప్తారు. సింపుల్గా ఉంటారు. డబ్బు నా కాళ్ళ క్రింద ఉండాలని ఆయన గదిలో అక్కడక్కడ 10 రూపాయలు 5 రూపాయలు అక్కడ వేసి పెడతారు. నీవు ఇక్కడ కాదు ఉండాలి, నా కాళ్ళ దగ్గర ఉండాలి అని. నెహిమియా ఒక్కసారి మీరు ధ్యానించుకుంటే ఒక గవర్నర్గా వస్తాడండి పర్షియా నుంచి యూదా దేశానికి. ఆయన 12 సంవత్సరాలు గవర్నర్గా ఉండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నెహిమియా 5:14 నుంచి అన్నమాట. 12 సంవత్సరాలు ప్రతిరోజు గవర్నర్ ఫుడ్ కొరకు 40 వెండి నాణాలు ఇస్తారు, కానీ నేను పుచ్చుకోలేదు. నేను ఎవరి దగ్గర ఏం పుచ్చుకోలేదు. ఇలా ఉంటే ఎంత బాగుంటుందండి. దేవునికి సాక్షులుగా మీరు భూమికి ఉప్పులాగా, లోకానికి వెలుగులాగా, మీరు పని చేసే చోట ఒక జడ్జి కావచ్చు, ఒక రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకేదైనా అధికారం ఉండొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ఏది సంపాదించుకోలేదు. అబ్దుల్ కలాం గారు కూడా మన ప్రెసిడెంట్గా పనిచేసిన ఆయన, ఎంత మహిమ అండి. ఇండియాలో దేవుడు నాటిన నీతి వృక్షం. మదర్ తెరీసా తల్లి దేవుని కరుణకి ఆమె సాక్ష్యం. ఎంత సాక్ష్యం చెప్పండి. అలాగే ఎజ్రా మీరు చూసారా, ఎజ్రా ముందు వస్తాడు బాబిలోనియా నుంచి. వచ్చేటప్పుడు చాలా కానుకలు ఇస్తాడనమాట. అర్థహశస్త ఎస్తేర్ రాణి యొక్క మారు కొడుకు. అవన్నీ అక్కడ బయలుదేరే ముందు బాబిలోనియాలో తూకం వేయించి 4 నెలల ప్రయాణం అవన్నీ కూడా యాజకులకు అప్పగిస్తాడు. మీరు దేవుని యొక్క పవిత్ర ప్రజలు కనుక ఈ పవిత్రమైన పాత్రలు మీరు దేవాలయంలో యెరూషలేంలో ఇవ్వండి అని.
ఆ యాజకులకు అప్పగిస్తే అక్కడ తూకం వేస్తారు, ఇక్కడ వచ్చిన తర్వాత తూకం వేసి దేవాలయంలో అక్కడ యాజకునికి అప్పగిస్తారనమాట. ఎంత నమ్మకంగా దేవుని బిడ్డలైన మనలో ఆ నీతి, మీరు ఎక్కడుంటారో, మీరు పనిచేసే చోట బాప్తిస్మ యోహాను కాంతితో మండుచున్న కాగడ అంటారు యేసుప్రభు. మన నీతి అట్లా మండాలండి, ఒక వెలుగు. మీరున్న చోట మీ నీతి, మీ ప్రేమ అలా ప్రకాశించాలన్నమాట. నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారని యేసుప్రభు చెప్తారండి, మత్తయి 13:43 అన్నమాట. సో మనం అట్లా ఉండాలని ఈరోజు మరి ఈ వాక్యం చెప్పాలని దేవుడు నాకు ఒక ప్రేరణ పెట్టారనమాట. అందువల్ల చెప్తున్నాను, ఎందుకంటే ఇంకా 50 రోజులు 50 మంది నీతిమంతులను గురించి ధ్యానించుకున్నాము. ఒక్క వ్యక్తిని గురించి ఒక్కటి రాసుకొని అలా మీరు జీవించండి. ఊరికే వినడానికి కాదు, మీరు పాటించడానికి. ఈ గ్రంథము జీవ గ్రంథం, జీవించే గ్రంథం అన్నమాట. నీతిగా జీవించండి. ఇవన్నీ చివరి రోజులు చూస్తున్నాం కదా. నిద్రలోనే పరలోకానికి వెళ్ళాలి. కేరళకి జరిగింది, మనకు కూడా జరుగుతుంది, జరగొచ్చు. లోకమంతా మనం చూస్తున్నాం, కానీ నిద్రలో నుంచే పరలోకానికి వెళ్ళిపోవాలి నీతిమంతులు అన్నమాట. నేను ఒక్కసారి మీకు ఇప్పుడు చెప్పినవి చదువుతా అండి, స్క్రీన్ మీద మీరు చూడండి. నీతి న్యాయములు దేవుని సింహాసనమునకు పునాదులు. నీతి న్యాయములు దేవుని సింహాసనము పునాదులు. ప్రేమ నమ్మకత్వము ఆయన ముందు నడుచును. రైచియస్నెస్ అండ్ జస్టిస్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ గాడ్స్ థ్రోన్. లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ గో బిఫోర్ హిమ్. ప్రభు నీతిమంతుడు, న్యాయమును ప్రేమించువాడు. నీతిమంతులు అతని దివ్యముఖమును దర్శింతురు. అంటే నీతిమంతులు మాత్రమే పరలోకానికి వెళ్తారు. ఫర్ ద లార్డ్ ఈజ్ రైచియస్, హీ లవ్స్ జస్టిస్, అప్రైట్ మెన్ విల్ సీ హిస్ ఫేస్. యోబు దోషరహితుడు, నీతిమంతుడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు, పాపమును విసర్జించినవాడు. జోబ్ వాజ్ బ్లేమ్లెస్, అప్రైట్, హీ ఫియర్డ్ గాడ్ అండ్ షన్డ్ ఇవిల్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఏంటి అంటే, మనం కూడా వీళ్ళలాగా నీతిగా జీవించాలి. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. నీతి న్యాయములు నీ సింహాసనమునకు పునాదులు. ప్రేమ నమ్మకత్వము మీ ముందుగా నడుస్తుంది అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మా జీవితానికి కూడా నీతి న్యాయములు నాయన పునాదులుగా ఉండేటట్లు, మా ముందు ప్రేమ నమ్మకత్వం ఉండేటట్లుగా మాకు కృపని దయచేయండి. యోబులాగా ప్రభా, ఎజ్రాలాగా, నెహిమియాలాగా, ఎలీషాలాగా నీతిగా జీవించే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఆ దేవుని బిడ్డలైన మనం, ఆయన ప్రతిబింబమైన మనము ఆయన యొక్క నీతి న్యాయము ప్రేమ కరుణ కలిగి జీవిద్దాం. ఆయనకి సాక్షులుగా జీవిద్దాం. ఆయనకి మహిమకరంగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.